ఆ బాబాయ్ రా కూర్చో కూర్చోద్దా. ఎలా ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారా? నా కొడుకు అది, నా కొడుకు ఇది, ఇంకేం చెప్తావు? ఇంకా దొబ్బేశారు కదా ఆస్తులు మొత్తం అంతా 10 ఎకరాలు వేసేసారు మా డాడీ దగ్గర నుంచి. పట్టుకెళ్ళిపోయారు. ఇంకా ఎప్పుడేం పట్టుకెళ్ళిపోతాడు కూర్చో. హ్యాపీగానే ఉండి ఉంటారులే. తాత బాగుందా స్టఫ్? ఎదిరిపోయి ఉంటదిలే. ముందు హ్యాపీగా వేస్తున్నాడు. ఉన్న ఆస్తులన్నీ ఆ ఇంట్లో ఒకటి, ఈ ఇంట్లో ఒకటి, ఆ ఇంట్లో ఒకటి పంచి పడేసాడు. ఎక్కడ ఇంక ఇప్పుడు మందు కాకుండా ఇంకేం చేస్తాడు వీడు? ఇంక ఎల్లవా ఇంకా నువ్వు? ఇంకెక్కడే ఉంటావా? ఇంకా ఎల్లవా నువ్వు? ఇంకేముంది ఇంకా మా దగ్గర? అన్ని పంచి పడతావు అన్ని చోట్లని. వచ్చావమ్మమ్మ. అసలు ఎలా పెంచావమ్మా అమ్మని? చిన్నప్పుడు గట్టిగా సాగు కొట్టేసి ఉంటాం అమ్మని. నిన్ను కొట్టలేదు కదా రివర్స్ లో. కోపం అంతా నేను చూపించలేదు. ఊళ్ళో జరిగే అన్ని కోపాలు, డాడీ మీద ఉన్న కోపం కూడా తీసుకొచ్చి నన్ను చెత్త కొట్టేస్తుంది ఇక్కడ. కరెక్ట్ గా అయినా కొట్టిన తర్వాత ఎలా వస్తావు నాకు అర్థం కాదు. ఏదో అంతా అయిపోయిన తర్వాత సిఐడి ఇన్వెస్టిగేషన్ కి వచ్చినట్టు. ఏంటమ్మా బాగున్నావా? నువ్వేమన్నా తక్కువ? వచ్చి రాగానే బాబు అని చెప్పి దగ్గుదాం అనమాట. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతావు డాడీ దగ్గర నుంచి. ఇంకా అసలు ఆ పెళ్ళైన కొత్తలా పెట్టిన చిత్రహింసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మ ఆ పేరు చెప్పి కూడా ఫుల్ గా చెత్త కొట్టేస్తుంది. అసలు ఆ లిస్ట్ ఏంటో ఇలాగనే ఎత్తి వేసుకుని మేనత్త, తల్లికి తగ్గ కూతురు. ఇంట్లో శుభకార్యమే కదా, కాదా? బట్టలు ఏమైనా పెట్టాలా? అది కూడా కాదా? ల్యాండ్ ఇచ్చేయాలి, మా ఉన్నాయి ఎన్ని, అంతే కదా? అది కూడా కాదా? ఇంక మా ప్రాణాలు ఇచ్చేయాలి, అంతే. మన ఇంటి పండగకే వస్తాం, మన ఇంటి ఫంక్షన్లకే వస్తాం, కానీ అన్నయ్య కోసం బయటికి వెళ్ళి చాడీలు చెప్పాలా, అంతే కదా? అన్నీ ఉన్నాడు లోపల డాడీ, అన్ని ఇల్లు, తల్లికి తగ్గ కూతురు. సూపర్, వండర్ఫుల్. కాదక్క నాకు విషయం అర్థం కాదు. మీ అత్తారిల్లు ఉన్నది కదా, వాళ్ళ దగ్గర ఏముండవా అసలు? అన్ని చూసే కదా పెళ్లి చేశారు డాడీ. మళ్ళీ ఎక్కడికి వచ్చి ఇక్కడ తీసుకెళ్ళిపోతావే? వాళ్ళు ఏం బెటరా? వచ్చేటప్పుడు ఏమో 2 బ్యాగులతో వస్తావు, వెళ్ళేటప్పుడు 4 బ్యాగులు పట్టుకెళ్ళిపోతావు ఎక్కడి నుంచి. అందులో ఆస్తి పేపర్లు ఎప్పుడు వేసేద్దామని చెప్పి ఉంటావు రెడీగాని. ఏమున్నాయి మన దగ్గరే ఉన్నాయన్నీ పట్టుకెళ్ళిపోయావు కదా, ఇప్పుడే కట్నం కింద రాసి పంపేహాం కదా. మామయ్య నాకంటే పెద్దోళ్ళని అన్నాం, చిన్నోళ్ళని అనొచ్చు కదా. బావ అని చెప్పి పిలుస్తుంది. ఇప్పుడు ఏమో వాళ్ళ తమ్ముడు అని పిలుస్తున్నారు. వాళ్ళని అనొచ్చు కదా చిన్నోళ్ళని. ఇప్పుడు కూడా ఏముంది, టైం ఉంది ఇంకా. చెప్తున్నారు మామూలుగా. అది